ఇది విమర్శ కోసం చేస్తున్నటువంటి వీడియో కాదు. తప్పు చెప్తున్న పాఠాలకి జాగ్రత్తగా ఉండమని ఒక తోటి కాంపిటీటర్గా హెచ్చరిస్తున్నాను. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, ప్రిన్సిపల్ ఆఫ్ ఓవర్లోడ్, ప్రిన్సిపల్ ఆఫ్ క్రిటికల్ లోడ్ అనే పాఠాలు మనకి అక్కడేవో పదం ఉంది, ఆ పదానికి తగ్గట్టు మనం ఒక కథ, ఒక స్టోరీ, మనకి ఏది అర్థమైతే అది ఆ పదం చదవడం వల్ల మనకి ఒరిజినల్ అర్థం మనకు అర్థం అవ్వక్కర్లా, అది తప్పు. అక్కడ ఏది మనకు అర్థమైందో మన ఊహకు తగ్గట్టు, ఎందుకంటే మన దగ్గర విన్న వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి మనం ఏం చెప్తే అదే నిజమైపోద్ది, అది తప్పు. ప్రిన్సిపల్ ఆఫ్ ఓవర్లోడ్కి ప్రిన్సిపల్ ఆఫ్ క్రిటికల్ లోడ్కి తేడా ఏమిటంటే, ప్రిన్సిపల్ ఆఫ్ ఓవర్లోడ్ ఒకే ఒక మాట పడాలి. నీ సామర్థ్యం పెరగాలి అంటే తప్పనిసరిగా నువ్వు చేసే సాధారణమైనటువంటి పని కన్నా నీ శిక్షణ కొంచెం ఎక్కువగా ఉండాలి. ఓవర్లోడ్, ఎక్కువ భారం ఉండాలి, ఎక్కువ ఉండాలి అని తెలుపుతుంది. దేనికన్నా ఎక్కువ? నువ్వు చెయ్యగలిగే సాధారణమైన భారం కన్నా నేను 10 కేజీలు సులభంగా ఎత్తుతాను. ఈ సులభంగా ఎత్తే 10 కేజీలు నువ్వు రోజు 10 కేజీలు ఎత్తితే నీ శరీరంలో ఎటువంటి అభివృద్ధి ఉండదు. ఇది నాకు 10 కేజీలు సులభమైనది, ఇంకొక వ్యక్తికి 90 కేజీలు సులభమైనది, ఇంకొక వ్యక్తికి 100 కేజీలు సులభమైనది. వాడు సులభంగా చెయ్యగలిగే బరువు కన్నా కొంచెం ఎక్కువ బరువుని వాడు శిక్షణలో చెయ్యాలి. అప్పుడే వాడి శారీరక సామర్థ్యము మెరుగవుతుంది. ఇక్కడ 2 పదాలు. ప్రిన్సిపల్ ఆఫ్ ఓవర్లోడ్ అంటే సాధారణ భారము కంటే ఎక్కువ భారముతో శిక్షణ చేయాలి, తద్వారా శారీరక సామర్థ్యాలు పెరుగుతాయి. అంతే, బిట్ అయిపోయింది. ఇది చెప్పడానికి బదులుగా ఏదేదో మనకు నచ్చిన స్టోరీ అల్లుకొని చెప్పకూడదు. ఇవే మాటలు పడాలండి. మీరు ఏ ఎన్ఐఎస్ కోచ్కైనా వెళ్ళండి, భారతదేశంలో ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళండి, ఈ పదాలు పడకుండా పాఠం చెప్పకూడదు. 2వ మాట ప్రిన్సిపల్ ఆఫ్ క్రిటికల్ లోడ్ అంటే ఎప్పుడో ఒలింపిక్స్ జరుగుతుంది, ఆ ఒలింపిక్స్కి మనం ప్రిపేర్ అవుతాము, మధ్యలో సడన్గా వరల్డ్ కప్ వచ్చింది, ఈ వరల్డ్ కప్ని ఎదుర్కోవడానికి మనము ప్రిపేర్ అవ్వడమే క్రిటికల్ లోడ్. ఎంత తప్పండి! సడన్గా వరల్డ్ కప్ రావడానికి అదేమైనా గల్లీ కప్ప? ఎప్పుడు పెడితే అప్పుడు చెప్పడానికి. ప్రతిదీ క్రీడాకారుడికి ఒక ప్లాన్ ఉంటుంది, అది తప్పు. క్రిటికల్ లోడ్ అంటే ఇప్పుడు ఏంటో చెప్తాను చూడండి. క్రిటికల్ లోడ్ అంటే ఇక్కడ వాడాల్సిన మాట తొలి సాధారణం కంటే ఎక్కువ బరువు అనే మాట వాడాను ఓవర్లోడ్కి. ఇప్పుడు మాట్లాడాల్సిన మాట క్రిటికల్ లోడ్. క్రిటికల్ లోడ్ అనేది శిక్షణలో నువ్వు చేయబోతున్నటువంటి లోడు అతి తక్కువ ఉండకూడదు, అతి ఎక్కువగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఆ మధ్యస్థంగా